ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. రీతు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటలేదన్న సంగతి తెలిసిందే. అయితే తనుజ మరొకసారి తన గొప్ప మనసు బయటపడిందనే చెప్పాలి. ఇక తన ఫ్రెండ్ రీతు చాలా బాధపడింది. నాతోని పవన్ కళ్యాణ్ అస్సలు మాట్లాడట్లేదు, నేనేదో తప్పు చేసినట్టు తను 3 days నుంచి కూడా నాతో మాట్లాడట్లేదంటూ రీతు ఎమోషనల్ అయింది. అయితే తనుజ ఇదే విషయం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ముందుగా పవన్ కళ్యాణ్ ఎందుకు నువ్వు రీతుతో మాట్లాడట్లేదు అంటే, నేను ఒకటి అడుగుతాను చెప్తావంటే ఏంటో అడుగు అంటే, ఆ రోజు ఏదైతే థమ్సప్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో నీకు కాకుండా దివ్య గారికి భరణి గారు ఒకవేళ బిర్యానీ పెడితే నువ్వు ఫీల్ అవుతావా ఫీల్ అవ్వా అని అడిగేసరికి, అబ్బాయి నేను పెద్ద ఫీల్ అవునంటే ఎక్కువ చెప్పకు, వెంటనే ఫీల్ అయిపోతా అంటే అవును ఫీల్ అవుతాను, ఏదో ఒక రోజు తర్వాత మామూలుగానే ఉంటాను అంటే, మరి నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. ఆ రోజు తను తీసుకున్న డెసిషన్ నాకు చాలా ఇబ్బంది అనిపించి నేను అందుకే రీతితో మాట్లాడాలని అనిపించట్లేదు తనుజ అంటూ తనుజాకి చెప్పాడు పవన్ కళ్యాణ్. అయితే తనుజ రీతు కోసం ఏం చెప్పిందంటే, అరే అది చిన్నపిల్ల, నీకు విషయం తెలుసా, తను నా లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఎదిరించి వచ్చింది. పైగా ఆమెకి బయటకి ఏం మాట్లాడతాడో అదే మాట్లాడిస్తే తప్ప లోన్ ఒకలాగా బయట ఒకలాగా ఉండదు. ఆ రోజు నుంచి ఆ డెసిషన్ తీసుకుంది తప్పని నాకు కూడా చెప్పింది. అప్పటి నుండి ఇప్పుడు వరకు చాలా ఫీల్ అవుతున్నదబ్బా, నువ్వు వెళ్తే మాట్లాడతావా మాట్లాడవా, నువ్వు కానీ ఇప్పుడు మాట్లాడకపోతే నేను లైఫ్లో అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కానీ బయటికి వెళ్ళాక కానీ మాట్లాడను అంటూ తనుజ కళాఖండిగా చెప్పింది పవన్ కళ్యాణ్కి. దీంతో అమ్మ తల్లి నువ్వేమీ అలా డెసిషన్ తీసుకోకు, నేను మాట్లాడతానంటూ రీతుని పిలమని చెప్పాడు. అయితే తనుజ రీతుని పిలిపించింది. అయితే రీతు వచ్చి కూర్చుంది. అయితే తనుజ మాట్లాడమందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు తప్ప లేకపోతే నాతో మాట్లాడవు అంటూ పవన్ కళ్యాణ్ని అడిగింది. అదేం లేదు తనుజ నాకేం చెప్పలేదు అంటే, ఈలోగా శ్రీజ కలగ చేసుకొని నీ క్వశ్చన్ చెప్తాను, తను బాధపడలేదని చెప్పను, కానీ ఎప్పుడు కూడా నీ గురించి తప్పుగా చెప్పలేదు రీతు అంటూ చెప్పుకొచ్చింది శ్రీజ. ఇక తనుజ చివరికి ఏం చెప్పింది అంటే, ఈ హౌస్లో ఎన్ని రోజులు ఉంటామో ఎవరికీ తెలీదు, కాబట్టి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి, ఒకవేళ ఏదైనా గొడవ అవుతే అక్కడతో స్టార్ట్ అవుట్ చేసుకోండి అంటూ మొత్తానికి తనుజ తన మంచి మనసుతో రీతుని పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా మాట్లాడుకునేలా చేసింది. మరి దీని మీద మీరేమంటారు? అందరిలాగే మాట్లాడుకుంటే మాట్లాడుకొని లేకపోతే మనకెందుకు అంటూ అందరు కంటెస్టెంట్స్లా తీసుకోకుండా తనుజ శ్రద్ధ పెట్టి మరి వాళ్ళిద్దరితోనే మాట్లాడిపించింది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.